రైతు రుణమాఫీపై ఆందోళన వద్దు 2-3 విడతల్లో చేస్తామన్న కేసీఆర్. నిజామాబాద్ ఎన్నికలపై పిటిషన్ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు. M3 ఈవీఎంలతో ఎన్నికలకు ఏర్పాట్లు, భారీ మిషన్లపై సిబ్బందికి అవగాహన. ప్రచారాలతో హోరెత్తుతున్న గ్రామాలు, సంక్షేమ కార్యక్రమాలే అభ్యర్థుల ఎజెండా. కరీంనగర్లో హీటెక్కిన రాజకీయాలు, అగ్రనేతల సమావేశాలతో హడావిడి. బాసర ఆలయంలో సిబ్బంది కొరత, ఇబ్బందులు పడుతున్న భక్తులు. ఇక అప్డేట్స్ చూస్తే రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు అభ్యర్థులు. తమ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. పోటాపోటీ ప్రచారాల్లో బిజీగా ఉన్న అభ్యర్థులు రాష్ట్రాభివృద్ధి ప్రధాన అంశంగా ముందుకెళ్తున్నారు. ఎంపీగా తనకు మరోసారి అవకాశం ఇస్తే శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత. టీఆర్ఎస్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పథకాలు తెస్తోందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో జరిగిన సభలో పాల్గొన్నారు కవిత. రానున్న రోజుల్లో జక్రాన్పల్లికి ఎయిర్పోర్ట్ వస్తుందని, 2 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. రోజులలో జక్రాన్పల్లిలో ఎయిర్పోర్టు ఏర్పాటు అవుతుందని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఏం జరుగుతుంది ఎయిర్పోర్ట్ వస్తే, ఏం జరుగుతుంది రైల్వే లైన్ వస్తే, రైల్వే లైన్ ఎక్కడికి వస్తే అక్కడికి కంపెనీలు వస్తాయి. ఎయిర్పోర్ట్ ఎక్కడికి వస్తే అక్కడ వ్యాపారం పెరుగుతుంది. చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు వస్తలేవు. ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆలోచన మాత్రం ఉన్నది. అందుకని ఏం చేసినాం, నిజామాబాద్లో ఐటీ పార్క్ కట్టినాం. మీకోసం గత 5 ఏళ్ళు పనిచేసినాం. ఇంకా అవకాశం ఇస్తే పనిచేస్తూనే ఉంటాం. మైనార్టీల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. పేద ముస్లింలను ఆదుకుంటుందన్నారు. జహీరాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనార్టీల సమావేశానికి హాజరయ్యారు. మైనార్టీలకు మరింత అభివృద్ధి జరగాలంటే 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలన్నారు హోంమంత్రి. मुस्लिम भाइयों बहनों से कहता हूँ, सीएम साहब यही चाहते हैं कि मुसलमान भी दूसरी कौमों की तरह तब्दील करें. యాదాద్రి జిల్లా తురుకపల్లి, బొమ్మల రామారం మండలాల్లో ఎన్నికల ప్రచారం చేశారు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. రుస్తాపూర్లో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బూర తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ప్రచారాన్ని కొనసాగించారు. రేపు గౌరవ ముఖ్యమంత్రి ఢిల్లీలో కూర్చొని పెడతామా లేదా, మీరు సీదా ఆన్సర్ చెప్పండి. 1,00,000 కోట్లు వస్తాయి. కాళేశ్వరం గలగలా పారుతుంది. మిషన్ దగ్గర మంది నిధులు వస్తాయి. మా యువతకు అందరికీ 10 ఇండస్ట్రీలు ఎక్స్ట్రా పెట్టేసి అందరికీ ఉపాధి కల్పిస్తాం. 24 గంటలు పనిచేసి మన భువనగిరి పార్లమెంట్ నెంబర్ 1 గా చేస్తామని మాత్రం మీకు హామీ ఇస్తాను. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి జోగురామన్న ప్రచారం స్పీడప్ చేశారు. ఎంపీ గొడం నగేష్ కి మద్దతుగా బేలా, జైనత్ మండలాల్లో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ నమూనా బ్యాలెట్ పేపర్ను ఓటర్లకు అందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి 1వ గనిలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, వరంగల్ ఎంపీ పస్నూరు దయాకర్ ప్రచారం చేశారు. ప్రచారంలో గని లోపలి కార్మికులతో మాట్లాడారు. భూపాలపల్లి నుంచి 1,00,000 మెజారిటీ ఇవ్వాలని కోరారు మధుసూదనాచారి. మోడీతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు నాగర్ కర్నూలు బీజేపీ అభ్యర్థి శృతి. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో రోడ్ షోతో ప్రచారం చేసిన ఆమె నాగర్ కర్నూలును రైల్వే జంక్షన్ గా తీర్చిదిద్దుతామన్నారు. బీజేపీకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు బంగారు శృతి. నాగర్ కర్నూలు పార్లమెంట్ లో మనకి ఒక రైల్వే లైన్ తీసుకొస్తాం. గద్వాల్ నుండి మాచర్ల పోయే లైన్, అది నాగర్ కర్నూలు మీది నుండి ఆ రైల్వే లైన్. మరియు జడ్చర్ల నుండి నంద్యాల పోయే రైల్వే లైన్. ఈ 2 రైల్వే లైన్లు ఎక్కడొచ్చి కలుస్తాయి అని అంటే నాగర్ కర్నూలులో వచ్చి కలుస్తాయి. ఒకవేళ నాగర్ కర్నూలులో ఒక రైల్వే లైన్ వచ్చిందంటే అభివృద్ధి ఎలా జరుగుతుందో మీరు ఆలోచించుకోండి. మోడీ పాలనతో దేశం సుభిక్షంగా ఉంటుందన్న కేసీఆరే ఇప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లాలో ఇంటింటికి తిరుగుతూ వినూత్న ప్రచారం చేశారు. ఒక్కసారి అవకాశమిస్తే నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తామన్నారు రఘునందన్ రావు.
మెదక్ పార్లమెంట్లో ప్రచారం స్పీడప్ చేశారు కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్. 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ప్రజలు తమ వైపే ఉన్నారన్న అనిల్ కుమార్ మెదక్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ పటాన్చెరు అసెంబ్లీలో పర్యటించారు అనిల్ కుమార్. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద బీజేపీ ప్రభుత్వం మీద విరక్తి చెందితున్నారు ఈరోజు జనాలంతా. మరి వీళ్ళ 2 పార్టీలకు బుద్ధి చెప్పడానికి ఇలా ప్రజలంతా కంకణబద్దులుగా రెడీగా ఉన్నారు. ఈరోజు రేపు 11వ తారీఖు వాళ్ళ శక్తి ఏందో 11వ తారీఖు చూపించబోతున్నారు. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు పట్టం కట్టబోతా ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి నన్ను భారీ మెజారిటీగా గెలిపిస్తారని నేను కోరుకుంటా ఉన్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేటలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి రోడ్ షో చేశారు. అశ్వారావుపేట అభివృద్ధికి కృషి చేసిన ఘనత కాంగ్రెస్ దే అన్న రేణుకా చౌదరి కాంగ్రెస్ కి ఓటేస్తే భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయన్నారు. రేణుకా చౌదరికి మద్దతుగా కార్యకర్తలతో సమావేశమయ్యారు టీడీపీ నేతలు. భవిష్యత్తులో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అయిన తక్షణం నిరుపేదవాడి ఇంటిలో మీ బ్యాంక్ అకౌంట్ లోకి డైరెక్ట్ గా 6,000 రూపాయలు మీ అందరికీ చేరుతాయి. భారతదేశంలో దేశ ప్రధానమంత్రి నియోజకవర్గం వారణాసిలో కూడా రైతులు ఇదే విధంగా నామినేషన్ వేశారు. రైతు అంటే ఏమిటి, మన శక్తి అంటే ఏమిటి అనేది గ్రహించే విధానంగా రైతు ఆగ్రహాన్ని చూపెడుతున్నారు. నల్గొండ జిల్లా నకిరేగల్ పరిధిలో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహబూబాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత బయ్యారంలో వినూత్న ప్రచారం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఎంపీ వినోద్ తరపున ఆయన సతీమణి మాధవి ప్రచారం చేశారు. లోక్సభ సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. మరో 5 రోజుల్లో ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడనుంది. అగ్రనేతల సమావేశాలతో పార్టీ క్యాడర్లో జోష్ నింపుతున్నారు అభ్యర్థులు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ తరపున కేసీఆర్, బీజేపీ తరపున లక్ష్మణ్, మురళీధర్ రావు ప్రచారాలు చేయగా ఈ నెల 8న పీసీసీ చీఫ్ రాహుల్ గాంధీ పెద్దపల్లిలో ప్రచారానికి రానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని లోక్సభ స్థానాల్లో ప్రచారం రోజురోజుకి హీటెక్కుతోంది. కరీంనగర్, పెద్దపల్లితో పాటు నిజామాబాద్ లోక్సభ పరిధిలోకి వచ్చే జగిత్యాల, కోరుట్లలో హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు. ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలతో పాటు కుల సంఘాల మీటింగ్లు, ఆత్మీయ సమ్మేళనాలతో బిజీగా ఉన్నారు. ప్రచారానికి మిగిలింది 6 రోజులే కావడంతో రోజురోజుకి ఎత్తులు, పై ఎత్తులతో పార్టీలు తమ ప్రచార వ్యూహాల్ని రెడీ చేసుకుంటున్నాయి. పాత జిల్లా పరిధిలో దాదాపు 30 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దీంతో అన్ని రకాల ప్రజలను ఆకర్షించేలా హామీలిస్తున్నారు అభ్యర్థులు. ప్రధాన పార్టీల ప్రచారాలతో నియోజకవర్గాలు హోరెత్తుతున్నాయి. అభ్యర్థులు తీరిక లేకుండా ప్రజల్లో తిరుగుతున్నారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో సిట్టింగ్ ఎంపీ వినోద్ తరఫున కేటీఆర్, కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించారు. కేటీఆర్ రోడ్ షోలతో సిరిసిల్ల, కరీంనగర్లో పర్యటించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా వినోద్ కు మద్దతుగా ప్రచారాలు సాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచిన సంజయ్ ఈసారి ఎంపీగా బరిలో నిలిచారు. ఆయనకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మురళీధర్ రావు ప్రచారాల్లో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సన్నాహక సమావేశాలు, డోర్ టు డోర్ ప్రచారాలతో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ నెల 8న ఏఐసీసీ చీఫ్ కరీంనగర్ తో పాటు పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి ప్రచార సభల్లో పాల్గొంటారు. నిజామాబాద్ పరిధిలో జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 2 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి ప్రచారాలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల నుంచి అత్యధికంగా 70 మంది రైతులు నామినేషన్లు వేశారు. దీంతో అటు రైతులు, ఇటు ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి. పెద్దపల్లి లోక్సభ పరిధిలో మంథని, పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గోదావరిఖంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనుండగా బీజేపీ, కాంగ్రెస్ తరఫున సభలకు ప్లాన్ జరుగుతోంది. ఓవైపు ఎండ దంచి కొడుతున్నా లెక్క చేయకుండా ప్రచారాలు చేస్తున్నారు అభ్యర్థులు. తమ ఓటు బ్యాంక్ ను బేరేజ్ వేసుకుంటున్నారు. ఓటర్లను పెంచుకునేందుకు, తమ వైపు ప్రజలను తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల మీద రైతు అభ్యర్థుల పిటిషన్పై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. రైతులు వేసిన నామినేషన్ పత్రాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
నామినేషన్ పత్రాలు చూసిన తర్వాతే కేసును పరిశీలిస్తామని తెలిపింది. నిజామాబాద్ ఎంపీ ఎన్నికలు వాయిదా వేయాలంటూ 16 మంది రైతులు వేసిన పిటిషన్పై న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల సంఘం తరపు నుంచి దేశాయ్ అవినాష్ వాదనలు వినిపించారు. పెటిషన్లో మాకు ఇప్పటి వరకు సింబల్స్ అలాట్ కాలేదు యాజ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. హసపు రైతులు ఇంకా జవార్ రైతుల తరఫున మాకు సింబల్స్ అలాట్ కాలేదు. మా ప్రచార కార్యక్రమం ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. అందుకోసము సింబల్స్ అలాట్ చేసి ప్రచారం చేసుకునే ఛాన్స్ ఇచ్చి మీరు ఎలక్షన్స్ వాయిదా వేసి ఒక సెకండ్ ఫేజ్లోనన్నా కండక్ట్ చేయండి అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే ఇమీడియట్లీ స్క్రూటినీ తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి ఇమీడియట్లీ సింబల్ అలాట్మెంట్ ప్రాసెస్ ప్రకారం జరిపోవాలి. ఇక్కడ ఆ ప్రాసెస్ కంప్లై కాలేదు. ఎలక్షన్ కమిషన్ అంటది మేము ఇచ్చేసినాము అని అంటది, కానీ మాకు ఇప్పటివరకు ఇంటిమేషన్ రాలేదు. సో మా సింబల్ ఏంటో ఇప్పటివరకు ఫైనల్ సింబల్ ఫర్ ఎలక్షన్స్ వీ డోంట్ నో. అది అలా జరుగుతుండగానే పేపర్ బ్యాలెట్స్ కాకుండా సడన్గా ఇప్పుడు ఈవీఎంస్ వచ్చేసాయి. 25,000 ఈవీఎంస్ హ్యావ్ బిన్ గాటన్ ఫ్రమ్ వేర్ ఎవర్ ఓవర్ ద లాస్ట్ 2 days itself. ఇప్పుడు మీరు ఈవీఎంస్లో మా సింబల్స్ ఏం చూపెడతారు? ఎవరైనా ఓటేసే వాళ్ళు వచ్చి ఏ సింబల్కి వేయాలి, ఎన్ని ఈవీఎంస్ ఎక్కడ ఉంటాయి, మాకు అవగాహన సదస్సు లేకపోతే మా ఏజెంట్స్కి వాళ్ళు ఈవీఎంస్లో ఎక్కడ మాకు ఏ గుర్తు కేటాయించిన వాళ్ళకు ఎన్ని ఓట్స్ పడ్డాయి, లేకపోతే ఎక్కడ వెళ్ళి ఎవరైనా ఓట్ వేయాలి, ఏ బజర్ నొక్కాలి అనే దాని గురించి ఎటువంటి అవగాహన సదస్సు కాలేదు. ఇప్పుడు దేశ ప్రజల దృష్టంతా నిజామాబాద్ ఎన్నికలపై ఉంది. ఓవైపు టీఆర్ఎస్ నాయకురాలు కవిత పోటీలో ఉండటం, మరోవైపు రైతులు పెద్ద సంఖ్యలో పోటీకి దిగటం ఆసక్తి కలిగిస్తోంది. దేశంలోనే మొదటిసారి M3 రకం ఈవీఎంలు వాడుతుండటంతో ఈ ఎన్నిక చరిత్రలో నిలిచిపోనుంది. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో సంచలనాలకు దారితీసిన ఎన్నికలపై V6 స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈసారి ఎన్నికలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. షెడ్యూల్ విడుదల నాటి నుంచి సంచలనంగా మారిన ఈ సెగ్మెంట్ ఎన్నికలు చివరికి చరిత్రగా మిగిలిపోనున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఈసారి 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 179 మంది రైతులే. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కల్పించాలని ఆందోళన చేసిన రైతులు చివరికి తమ పోరాటాన్ని ఎన్నికల ద్వారా కొనసాగిస్తున్నారు. తమ సమస్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో ఆగ్రహించిన రైతులు ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఈసారి ఎన్నికల్లో అత్యధిక నామినేషన్లు రికార్డైంది కూడా నిజామాబాద్ సెగ్మెంట్లోనే. నిజామాబాద్ పార్లమెంటుకి అత్యధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో మొదట బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన అధికారులు చివరకు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకి సిద్ధమయ్యారు. అయితే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో M3 రకం ఈవీఎంలు వాడాలని నిర్ణయించారు. గతంలో M2 రకం ఈవీఎంలు వాడేవారు. 4 బ్యాలెట్ యూనిట్లతో ఎన్నికలు నిర్వహించేవారు. అయితే ఈసారి 12 బ్యాలెట్ యూనిట్లతో M3 రకం ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇలా ఎన్నికలు నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి. ఇది చరిత్రగా నిలిచిపోనుంది. ఇంతటి ప్రతిష్టాత్మక ఎన్నికలకు అధికారులు ఆగమేఘాల మీదుగా ఏర్పాట్లు చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. తక్కువ సమయంలోనే ఈ ఎన్నికను నిర్వహించేందుకు హడావిడిగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈసీ అధికారులు. ఈవీఎంల పరిశీలన, సిబ్బందికి శిక్షణ తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారికి సూచనలిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు సుదీప్ జైన్, నిఖిల్ కుమార్ తో పాటు స్టేట్ ఎలక్షన్ అధికారులు బుద్ధప్రసాద్, రాహుల్ బొజ్జా నిజామాబాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఇందూరు లోక్సభ ఎన్నిక అధికారులకు సవాల్గా మారింది. ఇక ఎన్నికల ఏర్పాట్ల కసరత్తు మొదలైంది. బుధవారం సాయంకాలం నుంచి ఈవీఎంల పరిశీలన ప్రారంభమైంది. ఈ కార్యక్రమం 4, 5, 6 తేదీల్లో పూర్తవుతుంది. ఈవీఎంలను ఈ నెల 7 నుంచి నియోజకవర్గ కేంద్రాలకు చేరుస్తారు. వీటిని పోలింగ్ సిబ్బందికి ఈ నెల 10న అందిస్తారు. గడువు తక్కువగా ఉండడంతో పరిశీలన మొదలు, ఈవీఎంల తరలింపు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు అధికారులు. M3 రకం ఈవీఎంలు బుధవారం సాయంకాలం నిజామాబాద్ నగరానికి చేరుకున్నాయి. బెంగళూరు నుంచి వీటిని తెప్పించారు అధికారులు. నగర శివారులోని విజయలక్ష్మి గార్డెన్లో ఈవీఎంల పరిశీలన కొనసాగుతోంది. ఇక M3 రకం ఈవీఎంలు సరఫరా చేసిన ECIL సంస్థకు చెందిన దాదాపు 750 మంది ఇంజనీర్లు వీటి పరిశీలన కోసం నగరానికి చేరుకున్నారు.
ఈవీఎంల పనితీరుతో పాటు సాంకేతిక సమస్యలుంటే పరిష్కరిస్తారు ఇంజనీర్లు. వేల సంఖ్యలో ఈవీఎంలు, వందల సంఖ్యలో ఇంజనీర్ల రాకతో ఎన్నికల ఏర్పాట్లు కోలాహలంగా కనిపిస్తున్నాయి. నిజామాబాద్ లో లోక్సభ ఎన్నికల నిర్వహణకు 26,820 బ్యాలెట్ యూనిట్లు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీప్యాట్లు వినియోగిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 1788 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తారు. పోలింగ్ కేంద్రంలో యు ఆకారంలో 3 బల్లలుగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లు ఏర్పాటు చేస్తారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఒక కంట్రోల్ యూనిట్ కి 12 బ్యాలెట్ యంత్రాలు లింకేజ్ చేసి పోలింగ్ నిర్వహిస్తారు. ఇలా ఒక్కో సెట్ ని సిద్ధం చేశాక పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఓటు సరిగా పడుతుందా లేదా అనేది వీవీప్యాట్లతో గమనిస్తారు. వేలల్లో ఉండే ఇలాంటి సెట్లను తయారు చేయడానికి సాధారణంగా 45 రోజుల టైం పడుతుంది. కానీ వందల మంది యువ ఇంజనీర్ల సహకారంతో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఈ నెల 10 కల్లా ఈవీఎంలను ఎన్నికల సిబ్బందికి అప్పగిస్తారు. ఇంత పెద్ద ప్రక్రియని ఇంత తక్కువ టైంలో పూర్తి చేయడం కూడా ఓ రికార్డే అంటున్నారు అధికారులు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ తీరుపై రైతు ఎంపీ అభ్యర్థులు మండిపడుతున్నారు. నామినేషన్ల తర్వాత బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహిస్తామన్న అధికారులు ఇప్పుడు ఈవీఎంలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. తమకి ఇంకా గుర్తులే ఇవ్వలేదని, బ్యాలెట్ యూనిట్ల పనితీరును కూడా ఇంకా తమకి చూపించలేదన్నారు. ఇంత హడావిడిగా ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతు అభ్యర్థులు. మాకు ఇంతవరకు గుర్తు అలాట్మెంట్ ఇవ్వలేరు, మరియు ఈవీఎంలు వద్దు, మాకు బ్యాలెట్ బాక్స్లే ముద్దు అని కూడా ఇంతకుముందు మేము అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా తిరస్కరించి ఎలక్షన్ కమిషన్ వారు ఈవీఎంలే పెట్టడము, దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ కుట్ర ఉన్నదని మేము రైతుల పక్షాన నేను పార్లమెంట్ అభ్యర్థిగా నేను అడగడం జరుగుతుంది గవర్నమెంట్ని. మాకు అసలు సింబలు 9కి సింబల్ అని కూడా చూపించలేదు. మేము ఎప్పుడు ప్రచారం చేసుకోవాలా, మేము ఎప్పుడు తిరగాల, మాకు ఇక్కడనే ఒక్కొక్క రోజు ఇక్కడ కేటాయించిన కాడ మేము ఎప్పుడు ప్రచారం చేసుకోవాలా అని నేను ఎన్నికల అధికారిని కోరడం ఏంటంటే, ఎన్నికలు వాయిదా వేయండి, ఎన్నికలు వాయిదా వేసి ఈవీఎంలు వద్దు, మాకు ఈవీఎంల మీద మాకు నమ్మకం లేదు, మాకు బ్యాలెట్ పేపర్ ఏమి వద్దు. సో అందరం ఇప్పటివరకు అనుకున్నది ఏంటంటే ఈ సమస్యను హైలైట్ చేయడానికి నామినేషన్స్ వేసింది. ఇక మేధావుల నుంచి సజెషన్స్ వస్తున్నాయి, టీచర్లే కానీ గ్రాడ్యుయేట్సే కానీ మాకు సపోర్ట్ చేస్తామంటున్నారు, ముందుకు తీసుకెళ్ళండి, మేము సపోర్ట్ ఉంటాము. దీంతో ఏంటంటే మేము ఏమనుకుంటామంటే రైతే లోక్సభలో కూర్చుంటే మా ప్రాబ్లంను మేమే మాట్లాడుకొని మేము సాల్వ్ చేసుకుంటామని. మళ్ళీ ఇంకొకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేయాలనుకుంటున్నాము. అందరికి రిజర్వేషన్ ఇచ్చారు, రైతులకు రిజర్వేషన్ కావాలని కోరుతున్నాను. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈసారి 1788 పోలింగ్ కేంద్రాలు, అంటే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో దాదాపు 1788 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నటువంటి అధికారులు ఈ యొక్క M3 రకం ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దేశంలో M3 రకం ఈవీఎంలను వాడడం చరిత్రలో ఇదే తొలిసారని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో M3 రకం ఈవీఎంస్ను మొదటిసారి ఎక్కడ వినియోగించారు అంటే నిజామాబాద్లో అని చెప్పుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఒక రికార్డుగా మిగిలిపోనుందని మనం చెప్పు. జగిత్యాల్లో మోడల్ పోలింగ్ కేంద్రాలను ప్రారంభించింది ఈసీ. నిజామాబాద్ లో 12 ఈవీఎంలతో పోలింగ్ జరుగుతుండటంతో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు మోడల్ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామన్నారు కేంద్ర ఎన్నికల డైరెక్టర్ నిఖిల్ కుమార్. మరో 2 మోడల్ పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. कमीशन ऑफ इंडिया से यहाँ पर हमारी टीम आई थी पिछले 2 दिनों से निज़ामाबाद, और हम देखने आए हैं हैदराबाद में। आप जैसे जानते हैं कि निज़ामाबाद में हमारे 186 कैंडिडेट्स हैं, तो चुनाव यहाँ पर ईवीएम से ही होगा और 11 तारीख को ही होगा। और यहाँ पर हमारी 12 बैलेट यूनिट लगेंगी कंट्रोल यूनिट और वीवीपैट के साथ। ये चुनाव जो वोटिंग है इससे बहुत ही आसान, बहुत ही कन्वीनियंट, बहुत ही वोटर फ्रेंडली है। वोटर्स को बताने के लिए हमने ये एक डेमोन्स्ट्रेशन सेंटर लगाया है यहाँ पर, जो हमारे डीओ साहब ने और भी 1-2 जगह लगाएंगे, जहाँ पर कोई भी मतदाता, कोई भी वोटर आकर के एक टेस्ट, एक वोट मॉक पोल कर सकता है, एक मॉक वोट डाल सकता है और देख सकता है कि ये बिल्कुल वैसा ही है जैसे कि वो पहले ईवीएम से वोट डालते आए हैं। तो हमारी यही रिक्वेस्ट है सारे वोटर से कि ज़्यादा से ज़्यादा संख्या में आएँ
और अपना वोट कास्ट करें 11 तारीख को एंड डेमोक्रेसी को स्ट्रॉन्ग करें। थैंक यू। ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.